ప్రపంచం మొత్తం ఒకవైపు అయిపోయి మీరేమీ సాధించలేరని చెప్పినా మీలో మీకు ఆ గుండె ధైర్యం ఉంటే 100% మీరు సక్సెస్ అవ్వగలుగుతారని చెప్పేసి నేను మీకు ఒక్కసారి మళ్ళీ తెలియజేయాలనుకుంటున్నా. అండ్ మీ ప్యాషన్స్ని వదిలేసి మీ కెరియర్లను వదిలేసి అంటే నువ్వు చేయలేవు అని అన్న ఆ మాటలు విని ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో సోలో బాయ్ అనే సినిమా ఒక్కసారి చూస్తే మీరు చేస్తున్న అన్ని పనులు వదిలేసి నేను చెప్తున్న ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు చేస్తున్న ఇక్కడ మీడియా వాళ్ళు అక్కడ చూస్తున్న టీవీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్స్ స్టూడెంట్స్ మీరు బ్రతికేది ఒక అబద్ధం. మిమ్మల్ని ఈ ప్రపంచం మిడిల్ క్లాస్ అనే వ్యక్తిని వాడుకు దొబ్బుతున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. ఎదగాలంటే ఎలా ఆలోచించాలో అర్థమవుతుంది. ఎదగాలంటే ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలో అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం ఒకవైపు అయిపోయి నువ్వు ఒక్కడివే ఒక వైపు ఉన్నా కూడా ముందుకు వెళ్ళు అని చెప్పే ఒక సినిమా సోలో బాయ్. దట్ ఈజ్ సోలో బాయ్. అందుకే ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా లేకుంటే చాలామంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా వీడు సోలో బాయ్ ఎందుకు అంటే సో అంత స్ట్రాంగ్ సబ్టెక్స్ట్ ఉంది ఫిలింలో. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఈ ఫిలిం ఎంతోమందిని ఇంటికి వెళ్ళి ఆలోచింపజేస్తుంది. ఈ ఫిలిం మీతోని 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీతో ఉండిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఈ స్థాయికి రావడానికి కారణమే సినిమా. ఎన్నో సినిమాలు చూసి నేను నేర్చుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను సినిమాలో హీరోలాగా ఫీల్ అయ్యేటోన్ని, అందుకే హీరోయిన్ అయినా. సో యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఫస్ట్. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన గోల్, నువ్వు అదే కమిట్మెంట్తో నువ్వు అదే పాత్రలో నడుచుకుంటూ వెళ్తే మహా అయితే ఏమవుతుంది, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రోజు చచ్చిపోతాడు. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అది నువ్వు అర్థం చేసుకొని ఎవడేమంటుండు వాడేమంటుండు వీడేమంటుండు అరే నువ్వు చేయలేవురా అని చెప్పేసి వాడు అంటుండు. వాడు చేసిండా నీకు చెప్పనీకి వాడు చేసిండా? నీకు రాజమౌళి వచ్చి చెప్పి నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అని చెప్పేసి అంటే నువ్వు నమ్ము. కానీ ఎక్కడో వీధికి పోయే గొట్టంగాడు నువ్వు డైరెక్టర్ అవ్వలేవు అంటే ఎట్లా నమ్ముతావా చెప్పు నాకు. నీకు మెగాస్టార్ చిరంజీవి వచ్చి నువ్వు హీరో అవ్వలేవంటే నమ్ము. నీకు ఏదో వాడికి అంటే అసలు సినిమా అంటే తెలియదు, వాడికి అసలు లైఫ్ అంటే తెలియదు, వాడికి లైక్ ప్రతి ఒక్కరిని కమెంట్ చేయడమే తెలుసు, వాడొచ్చి నువ్వు హీరో అవ్వలేవంటే ఎందుకు నమ్ముతావు? అట్లనే లైఫ్లో సాధించేటోడు ఆ పెయిన్ తెలిసినోడు ఎప్పుడు ఎవరిని డిస్కరేజ్ చేయడు. ఎప్పుడైనా వాగేది ఏం పీకలేని వాళ్ళే లైఫ్లో. సో నేను లైఫ్లో అట్లాంటి వాళ్ళని చాలామందిని చూసిన, వాళ్ళకి నేను చెప్తున్నా థ్యాంక్ యూ. మీ వల్లనే అయ్యా, మీ వల్లనే ఇక్కడ నిలబడగలుగుతున్నాను.